అందరికీ నమస్కారమండి. మిథున రాశి వారికి ఈ సమయంలోనే ఒక చిన్న రహస్యం, లేదా ఎవరో చెప్పిన మాట, లేదా గతంలో మిస్ అయినటువంటి ఒక అవకాశాలు మళ్ళీ మీ జీవితంలోకి అదృష్టం ద్వారా తెరవబోతున్నాయి. మరి ఈ గ్రహగతులు వీరికి అనుకూలంగా మారుతున్నటువంటి తరుణంలో, మరి మీ జీవితంలో కోల్పోయినటువంటి అవకాశాలు, మరి ఏ విధంగా మీకు అదృష్టంగా మారబోతున్నాయి? ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మరి అవన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెబుతాను. మరి ముఖ్యంగా ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మరి మిథున రాశి అంటేనే వారికి ఎప్పుడూ కూడా నేచురల్ స్వభావం. అంటే ఎప్పుడూ కూడా సహజంగానే ఉంటుంది. అలాగే మిథున రాశి అంటేనే ద్వంద్వ స్వభావానికి కలిగి ఉంటారని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వీరి మనసులో ముఖ్యమైనటువంటి అంశాలు ఎప్పుడూ కూడా వీరికి చాలా తెలివైన వారని అనుకుంటారు. వాస్తవానికి తెలివైన వారే. కానీ విషయాన్ని త్వరగా గ్రహిస్తారు. ఏ విషయమైనా లోతుగా విశ్లేషించే సామర్థ్యం వీరికుంటుంది. మరి ముఖ్యంగా మాటల్లో ఇతరులను ఇట్లాగే ఆకట్టుకుంటారు సింపుల్‌గా. వీరి మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త విశేషాలను నేర్చుకోవాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. మరి ముఖ్యంగా చూస్తే విష్ణుమూర్తి వీరికి లేదా మహాగణపతి వీరికి ఒక ఇష్టదైవంగా నిలబడుతూ ఉంటుంది. మరి మహాగణపతి కానీ లేదా శ్రీ మహావిష్ణువు గాని వీరు గనక పూజ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు కూడా దొరుకుతాయి. ఆ పరిహారం కూడా మీకు చెప్తాను నేను వివరంగా. అసలు వీరు మిస్ చేసిన రహస్యాలేమిటి? మరి మిథున రాశి వారికి మిస్ చేసిన రహస్యాలేంటంటే వారు ఏదైనా కొత్తగా చూడాలి, కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా ఆలోచించాలి అని అనుకుంటారు. దాని గురించి ఏదో ఒక రూపంలో ఆ పని కాపోతే ఈ పని, ఈ పని కాపోతే ఆ పని అని ఏదో ఒకటి వాళ్ళకి మనసులో ఆలోచనలనేవి కలుగుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా గత కొంతకాలంగా చూస్తే వీరికి గ్రహస్థితులు పెద్దగా అంతగా అనుకూలంగా లేవు. ఎందుకంటే వీరికి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు గుర్తించలేకపోయారు లేదా మిస్ చేసుకున్నారు. మరి ఆ అవకాశాలు మంచిగా గుర్తింపొచ్చే ముందు మీ కళ్ళ ముందే ఉన్నటువంటి కొన్ని మంచి వ్యాపార లేదా ఉద్యోగ అవకాశాలు మీకు సరిగ్గా అంచనా వేయలేక వదిలేసి కూడా ఉండవచ్చు. మరి ఉద్యోగ అవకాశాలు మీరు సరిగ్గా అంచనా వేయకుండా వదిలేసినటువంటి వాటివి కూడా ఇప్పుడు మంచి రహస్యాలుగా మారుతున్నాయి. మరి అదే విధంగా మీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక నైపుణ్యం అంటే ఒక స్కిల్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది. మరి మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడం వలన దానికి తగినంత గుర్తింపు లభించట్లేదని కూడా నాకనిపిస్తుంది. అది కూడా మీరు దాచిపెట్టినటువంటి ఒక రహస్యమే. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సందిగ్ధంలో ఉండటం వలన సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారు. అది సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా రహస్యంగా మారుతుంది. మరిప్పుడు అవన్నీ అదృష్టకాలంగా ఎలా మారుతున్నాయి? మరి మిథున రాశి వారికి అదృష్టకాలం అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మిత్రమా అదృష్టకాలం అనేది ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు. మనకు తెలియకుండానే అదృష్టాలు 1కి 2, 3 సార్లు నిలబడుతూనే ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈ మే 13 బుధవారం నాడు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకొస్తున్నాడు. దీని వలన మీకు అన్నిన్ని మార్పులు కాదు మిత్రమా, అసలు మీరు ఊహించి ఉండరు. అన్ని మార్పులు మీకొస్తాయి. పోగొట్టుకున్న గుర్తింపొస్తుంది. ఆర్థిక స్థిరత్వం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి కష్టానికి అసలు ఫలితమే దక్కలేదు. చాలా సార్లు మీరు భావించారు ఎందుకని నేను చేసిన పనులు ఏది కూడా ముందుకు రావట్లేదు, ఎందుకని ఇలా జరుగుతుందని చాలా సార్లు అనుకున్నారు. నేను అనుకున్న దానికి ఫలితం దక్కట్లేదని భావించారు. ఇప్పుడు దానికి తగిన గుర్తింపు మరి లాభము లభించేటువంటి సూచనలు చాలా బలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మీ యొక్క మాటకి, మీ యొక్క మంచికి, మీ యొక్క పేరుకి ఒక మంచి గుర్తింపు రాబోతుంది. మరి అదే విధంగా అకస్మాత్తుగా ధనలాభం కలిగేటువంటి అవకాశాలున్నాయి. దీన్నే ఆర్థిక స్థిరత్వం అంటారు. వీరికి డబ్బు రావటం సహజమే. ఒక్కొక్కసారి మీరు కష్టపడితేనే వస్తుంది. కొంతమంది కష్టపడకుండా కూడా వస్తుంది. కానీ మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా కష్టపడి పడనట్లుగా ఉన్నా కూడా వస్తుంది ఒక్కోసారి. అదే వీరికి అదృష్ట స్థిరత్వ యోగం అనేది దక్కుతుంది. మీరు గతంలో వదిలేసినటువంటి చిన్న చిన్న ఐడియాలు ఇప్పుడు అవి పెద్ద ఆదాయాల వనరులుగా కూడా మారవచ్చు. అదే మీకు ఒక చిన్న ఐడియానే పెద్ద ఒక మీకు దరిచేరకుండా కూడా ఆపేటువంటి ప్రయత్నాలున్నా అవన్నీ మీకు దక్కుతాయి. గ్రహాల అనుకూలత ఎప్పుడూ బాగోలేదని అనుకుంటారు. వాటి వల్ల మీరు సందిగ్ధంలో తొలగిపోతుంది ఎప్పుడూ కూడా. ఆలోచనలనేవి పడిపోతున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఆ సందిగ్ధత మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని అనుకున్నా అందులో మీకు ఆ పని విజయం అవుతుంది. ఇదే సాధించే సంకల్పం మీకు కలుగుతుందని అర్థం.
ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, మే 13న బుధవారం కావడంతోటి, బుధుడు మిథున రాశికి అధిపతి కావడంతోటి, మీకు సమయం అత్యంత శక్తివంతంగా కూడా మారుతుంది. ఈ ఆలోచనల రూపంలోనే కార్యసిద్ధి దక్కడానికి కూడా మీకొక గొప్ప అవకాశాలుగా కూడా మారుతాయి. ఇవన్నీ మీకు మంచి జరగాలంటే కొన్ని పరిహారాలు తప్పనిసరి. మరి మీకు ముఖ్యంగా చూస్తే ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 21-108 సార్లు జపించాలి. మిస్ చేస్తే మీకు అదృష్ట యోగాన్ని మిస్ చేసుకున్నట్లే. ప్రతి బుధవారం ఉదయం విష్ణుమూర్తి లేదా మహాగణపతి ఆలయాన్ని దర్శించాలి ఖచ్చితంగా. పచ్చని వస్త్రం లేదా పచ్చి పప్పు దానం చేస్తే బుధగ్రహ దోషాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో తులసి చెట్టు దగ్గర సాయంకాలం పూట దీపం వెలిగించాలి. విద్యార్థులైతే శుభ్రంగా పుస్తకాలు ముందు పెట్టుకొని ప్రశాంతంగా దేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకొని భగవంతుడికి నమస్కారాలు చేసుకోవాలి. చిన్న పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం మంచిది. పెద్దవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి అదృష్టం మరింత వేగంగా కూడా మారుతుంది. ముఖ్యంగా మీకైతే మాత్రము నాకు తెలిసి మరి చాలామందికి మిథున రాశి వారు ఏ భగవంతుని మనకు అనుకూలంగా ఇష్టదైవంగా ఆలోచిస్తే మనకి బాగుంటుందనేది చాలామందికి అర్థం కాదు. ముఖ్యంగా చూస్తే మీరు బుధవారం అయ్యప్ప స్వామి లేదా గణపతి స్వామిని పూజించుకోవడం చాలా మంచిది. అలాగే మిథున రాశి వారికి ఇష్టదైవంగా నిలబడేది శ్రీ విష్ణుమూర్తి. అంటే శ్రీ మహావిష్ణువు. మరి ఆగిపోయిన పనులు ముందుకు తీసుకెళ్తాడు ఆయనెప్పుడు. మరి గణపతి అయితే అడ్డంకులు తొలగిస్తుంటాడు. మరి రహస్య శత్రు ప్రభావాలు కూడా తగ్గించి మీకు ముఖ్యంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి బుధవారం రోజున ఇంటికి ఈశాన్య మూలలో మీరొక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. పచ్చని పూలతో దేవుడిని అలంకరించండి. పాత కోపాలు, అపార్థాలు వదిలేస్తే అదృష్టం మీ వైపు మరింతగా పనిచేస్తుంది అనడానికి నా యొక్క మంచి అవకాశాలు. మరి మిస్ అయితే మాత్రము మీరు చాలా మిస్ అయిన అవకాశాలు కూడా మళ్ళీ మీకు తిరిగొస్తాయి మిత్రమా. మరి ఎందుకంటే పాత ఫ్రెండ్సు లేదా బంధువుల వల్ల మీకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఎవరో చెప్పిన చిన్న సమాచారం పెద్ద లాభంగా మారి, ఆగిపోయిన డబ్బు మీ చేతికి తిరిగొచ్చి, మరి ఫోన్ కాల్ ద్వారానో లేదా అదృష్ట సూచనలు కూడా బలంగా కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరికైతే ప్రేమ వివాహాలు లేదా వివాహ విషయంలో రహస్యంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఇది మిథున రాశి వారికి ఒక గొప్ప గోల్డెన్ ఛాన్స్ అని నా ఉద్దేశం. కాబట్టి ఏది ఏమనుకున్నా, ఏది ఎటు మొదలుపెట్టినా కూడా మీరు మరి వ్యక్తిగత సామర్థ్యాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి అదే విధంగా పోగొట్టుకున్న గుర్తింపును మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఆర్థిక స్థిరత్వంలో నిలబడాలి. మీ విశ్వాసం అనేది మరింత పెరుగుదలగా నిలబడి మీకు మరింత అభిముఖంగా అద్భుతంగా మీకు కార్యసిద్ధి, కార్యరూపంలో పెట్టడానికి సరైన ఆలోచనలొస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. మరి అలాగే మరి మిథున రాశి వారికి మీరు మిస్ చేసినటువంటి అవకాశాలు అదే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతుంది. ఒక రహస్యంగా మరి మీరైతే మీ అదృష్టం ద్వారా మీ అదృష్టం ద్వారం అయితే తెరవబడుతుంది. కాబట్టి ఎప్పుడు ఏదున్నా, ఎన్ని కోపాలున్నా, ఎన్ని విధాలుగా, ఎన్ని ఇబ్బందులుగా నిలబడినా కూడా మళ్ళీ మీ జీవితంలోకి అదృష్ట ద్వారం తెరవటం ఖాయం. ముఖ్యంగా బుధగ్రహ ప్రభావం పెరగడం కూడా మీకు అదృష్టం కలుగుతుంది. మరి ఆలోచనలు మారుతాయి. పరిచయాలు కూడా పెరుగుతాయి. పాత బంధాలు కూడా మళ్ళీ తిరిగొచ్చే సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నాను మిత్రమా. ఎందుకంటే మిథున రాశి వారు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా ఛానెల్‌ని. లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మరి మీ గురించి మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి ఇన్ని విషయాలు చెప్తున్నందుకు మాకైతే ముఖ్యంగా ఒక ముగ్గురికైతే షేర్ చేయండని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానెల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.